ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందు వీడియోలో నయగరా వాటర్ ఫాల్స్ వ్యూ అంతా చూసాం. ఇప్పుడు ఏంటంటే మనం దాని పక్కనే చూద్దాం. ఇప్పుడు దూరం నుంచి కింద మనం లోయలోకి వెళ్ళి చూసినట్టున్నాం, వాటర్ ఫాల్ కింద వెళ్ళి చూసాం. ఇప్పుడు సైడ్లో వాటర్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వాటర్ ఫ్లో ఎంత ఫాస్ట్గా ఉంది అనేది రకరకాల యాంగిల్స్లో మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. చూడండి, అక్కడ కెనడా షిప్ వెళ్తూ ఉంది, ఇటు పక్కేమో యుఎస్ షిప్స్ వెళ్తూ ఉంటాయి. సారీ, ఏమంటారు దాన్ని, బోటు, షిప్ కాదు బోటు. ఇలా వెళ్తూ ఉంటాయి. వాటర్ అంతా పైనుంచి ఏంటంటే ఈ కలర్లో కనిపిస్తుంది, కానీ దగ్గరగా అయితే నిండు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం కింద నుంచి చూసాం కదా, ఆ పైన మన పక్క నుంచే వాటర్ వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ వ్యూ చూద్దాం రండి. ఇక్కడ ఏంటంటే బయట వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక చిన్న షాప్ లాగా ఉంటుంది. దీనిలో మనకు ఆ నయగరా వాటర్ ఫాల్స్ సంబంధించిన కొన్ని బొమ్మలు కానీ, లేదా కీ చైన్స్ కానీ, తర్వాత అవుట్ఫిట్లు కానీ, సో ఇలా అక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట. సో మనం అక్కడికి వెళ్ళిన దానికి గుర్తుగా ఏదైనా మనం తీసుకోవచ్చు. మా వాళ్ళు ఏదో కీ చైన్లు అవి ఇవి కొంటూ ఉన్నారు. ఆ తర్వాత మనం టీ షర్ట్ లాంటివి తీసుకుంటే కూడా ఆ నయగరా వాటర్ ఫాల్స్ ఇది వేసి ఉంటుంది అనమాట. పిచ్చుకలు చూడండి, అసలు మనకు ఇండియాలోనే పిచ్చుకలు కనుమరుగైపోయాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా చోట్ల పిచ్చుకలు నాకు బాగా కనిపించాయి అనమాట. ఎక్కువ మందలుగా కనిపించాయి. కానీ మన ఇండియావన్నీ అమెరికాకి వెళ్ళిపోయాయేమో తెలియలేదు. ఇక్కడ మాత్రం ఈవెన్ అన్న వాళ్ళ ఇంట్లో కూడా చాలా కనిపించాయి అనమాట. సో మనకు పంట పొలాల దగ్గర కూడా ఎక్కువగా లేవు, ఇప్పుడు అలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఆ సౌండ్ ఉంటుంది చూసారా, ఆ సౌండ్ అయితే నిజంగా వినసొంపుగా ఉంది. ఈవినింగ్ ఒక 5 o'clock పైన అయితే ఇంకా అందంగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా, మా అదృష్టం కొద్ది ఏంటంటే ఈరోజు ఎండ రాకుండా మంగుగా ఉందన్నమాట. సో ఒక నయగరా ఫాల్స్ను మాత్రమే అన్ని వ్యూలో చూడొచ్చు అనమాట. అంటే ప్రవహించేటప్పుడు చూడొచ్చు, కింద వాటర్ పడే కింద డౌన్కి వెళ్ళి చూడొచ్చు, అటుపక్క చూడొచ్చు, అన్ని పక్కల్ని కవర్ చేయొచ్చు అనమాట. చూడండి, మనం దాని పక్కకు కూడా వెళ్ళొచ్చు, అది కూడా మనం మీకు చూపిస్తాను. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అలా ఈవినింగ్ అయితే ఇంకా ఎక్సలెంట్ అనమాట. అదేవిధంగా నైట్ కూడా కలర్ఫుల్గా వాటర్ అవన్నీ కూడా బాగుంటాయి. అది మీకు నెక్స్ట్ వీడియోలో ఆ కలర్ఫుల్ వాటర్ అంతా చూపిస్తాను. ఇది మనం సైడ్ వ్యూ అనమాట. అప్పుడు మనం కిందకి వెళ్ళాం, ఇప్పుడు పక్కనే జస్ట్ ప్యారలల్గా ఉంది అనమాట. అంటే మనకు భూమి లెవెల్కే అది కూడా వాటర్ ఫాల్ కూడా ఉంది. చూడండి, అసలు ఎట్లా వాటర్ అయితే కనీసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి లేకుండా తన్నుకొస్తున్నాయి అనమాట. అట్లాగే ఆ ప్రవాహం అయితే ఎడతెరిపి లేని ప్రవాహం అని చెప్పచ్చు. చూసారంటే 3 వైపు వాటర్ ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా హైట్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం కింద పడే వాటర్ అయితే చాలా లోలో కూడా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ వ్యూ పాయింట్ అంతా కూడా
4 పక్కలా ఉంటాయి కాబట్టి మనం అన్ని పక్కలా కూడా కవర్ చేసేదానికి వీలుగా ఇలా ఉంటదనమాట అన్నీ గూడా. మరీ దగ్గరికి వెళ్ళి ఏమన్నా వాటర్‌లో పడిపోతారేమో అన్నట్లు కొంచెం గ్యాప్ పెట్టి పెడతారనమాట. ఇంకా అటువైపు వెళ్లి చూపిస్తాను. అటువైపయితే వాటరు మనం పక్క పక్కన ఉంటామనమాట. చూడండి ఎట్లా కొండలతో పోసినట్టే అసలు ఆ శబ్దం అయితే ఎంత ఇనసొంపుగా ఉంటదో, ఇదంతా గూడా ఆ విజువల్స్ కంటే గూడా లైవ్‌లో ఇంకా ఎక్సలెంట్‌గా ఉందనమాట. చాలా అనిపించింది. యూఎస్‌లో మేము చూసిన ప్లేస్‌లన్నింటిలో కల్లా నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. వన్ డే ఫుల్ ఇక్కడే స్పెండ్ చేశామనమాట. మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 10:30, 11 వరకు కూడా ఆల్మోస్ట్ ఇక్కడే స్పెండ్ చేసేసాము. ఇక్కడేంటంటే ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళందరికి కూడా ఇక్కడ గైడ్ ఉంటాడనమాట. సో, వాళ్ళకి ఆ సరౌండింగ్స్ ప్లేసెస్ అంతా కూడా చూపిస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో, అలాంటి గ్యాంగే ఇదనమాట. ఈ గ్యాంగ్‌కంతా తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో, మొత్తానికి హెయిర్ అయితే బాగున్నట్టుంది. రబ్బర్ బ్యాండ్ యేసుకొని లేడీస్‌కైతే జుట్టు రావట్లేదు గానీ, జెంట్స్‌కి మాత్రం బార్లు బార్లుగా వచ్చేస్తదనమాట. తర్వాత మేము ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటే పెద్ద పాము గూడా కనిపించింది. ఆ పాము క్లిప్ ఉందా? మిస్ అయిందా? అనేది తెలియలేదు. సో, చాలా పెద్ద పాము నల్లటి త్రాసు పాములాగా ఉండింది. అమ్మో! భయమేసింది. నేను క్రాస్ చేస్తా ఉంటే నా ముందే వెళ్ళిందనమాట. సో, ఆ క్లిప్ ఉంటే కూడా యాడ్ చేస్తాను. తర్వాత నేను ఇంకా పక్క నుంచి చూడొచ్చు అని చెప్పాను గదా! ఇదన్నమాట. ఇది ఇంకా మనం నడుచుకుంటూ వెళ్తే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దగ్గర కూడా మనం పక్క పక్కనే వెళ్తూ ఉంటాం అనమాట. చూడండి ఎంత ఆహ్లాదంగా, ఎంత హాయిగా ఈ నయగరా ఫాల్స్ ప్రవహిస్తుందనేది మనం ఇప్పుడు చూడొచ్చు. నేను ఎత్తుకొచ్చినట్టు అవి కూడా పైన లేదు మనము ఒక తూకం దాన్ని తూకం తాగలాగుల్లా పెద్దవి ఎత్తుకో మంచివి ఇంట్లో పెట్టుకుందాం నాన్నమ్మకి నీకు నాకు ఇదిగో ఇది ఎత్తుకో. ఇవైతే ఎండిన తర్వాత మనకు అట్లే లైఫ్ టైం ఉంటాయన్నమాట. ఏమి ఇరిగిపోవు. బాగున్నాయి. సరే మనకెట్టా లగేజ్ కూడా లేదు. కొన్ని కొంచెం పెద్ద పెద్దగా ఉన్నటివి మాత్రం తీసుకొచ్చాననమాట. చాలా బాగున్నాయి. ఈవెన్ బెంగుళూరులో కూడా ఒక దగ్గర ఉన్నాయి గానీ, ఇవి అంతగా మనకు ఉండవన్నమాట. చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడైతే ఎన్నున్నాయో! ఒక లోడ్ ఉన్నాయన్నమాట. ఏరితే మాత్రం అంత బాగున్నాయి. షో పీసెస్‌గా బావుంటాయన్నమాట. ఒక చిన్న కమ్ముల స్టాండ్ తీసుకొని అక్కడక్కడ ఇవి గుచ్చిపెట్టినా గూడా చాలా అందంగా కనిపిస్తాయి. సో, చూడండి ఇలా.
ఇక్కడ చూడండి ఈ బుడ్డోడు వాళ్ళ అమ్మని కాళ్ళు ఎలా పట్టుకుని ఉన్నాడో వింతగా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళ అమ్మని నడవనీయకుండా అలా పట్టేసుకొని ఉన్నాడనమాట. సో, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడ ఒక 2, 3 సైట్ సీయింగ్స్ ఉన్నాయన్నమాట. వాటికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా హాయిగా ఫుల్‌గా గ్రీనరీతో చుట్టూ చెట్లు మధ్యలో గ్రాసు చాలా అనిపించింది. నాకైతే ఎళ్లి అక్కడ కాసేపు హ్యాపీగా చాపేసుకొని కాసేపు పడుకుంటే ఎంత బావుంటదబ్బా అని అనిపించిందనమాట. కాళ్ళు వేరే నొప్పులుగా ఉన్నాయని. సో, ఇంకా పూజని ఊరికే అలా వెళ్ళొస్తానని జెప్పి కాసేపు అలా వెళ్ళి ఆ చెట్టు దగ్గర దాకా వెళ్ళి వచ్చాననమాట. సో, ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా దూరం వరకు మనకు విజువల్స్ అలా ఉంది గానీ చాలా దూరం వరకు ఇలా గడ్డి మొలిసిపోయిందనమాట. మనం ఇందాక దూరంగా చూసాం కదా! ఆ బ్రిడ్జ్ అన్నమాట ఇది. తర్వాత ఇక్కడ లోపల ఒక 2, 3 విజిట్ ప్లేసెస్ ఉన్నాయని చెప్తున్నాను కదా! సో, వాటి కోసం వెళ్తున్నాం. అవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దారంతా ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. ఈ నయగారాకి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయని చెప్పాను గదా! ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. అంటే ఒక్కొక్క యాంగిల్‌లో వాటర్ ఫాల్ ఎలా ఉంటదనేది చూ ఆహ్, చూడొచ్చనమాట ఇక్కడ. సో, ఇప్పుడు మనం చుట్టూరు వాటర్ ఫాల్ ఉండి మధ్యలో గుంటగా ఉన్న విజువల్స్‌ని మనం ఇప్పుడు చూడొచ్చనమాట. ఇప్పుడు దూరం నుంచి చూస్తే చూడండి ఎంత బావుందో. సో, ఆ విజువల్స్‌ని ఇప్పుడు చూడొచ్చు.
ఎవరికా ఏం రీలా స్ట్రీట్లో నడుచుకొని వచ్చి